నువ్వు ఇక్కడున్నావా? అవును మా అమ్మగారు. ఎవడే పనివాడు? పనివాడు మీ అల్లుడు కల్లుడు మా అమ్మగారు. అల్లుడు కల్లుడా? అవును మా మరిది. ఓ బావా? అవునే పిల్ల బావే. మాణిక్యమా? అవును మా అమ్మగారు, మా మాణిక్యం. వీణేనా బండిచ్చి పంపించింది స్టేషన్ కి? అవును మా అమ్మగారు, మీరు పూరి ప్యాసింజర్ లో వస్తారని వాడిని బండిచ్చి పంపించాను. మీరు హైదరాబాద్ ప్యాసింజర్ లో వచ్చారు. హైదరాబాద్ ప్యాసింజర్. అది హైదరాబాద్ ప్యాసింజర్ కాదురా, అది పూరి ప్యాసింజర్. పైన రాసి ఉంటుంది, నువ్వు చదివి ఉండవు, కూర్చో. మీరు హైదరాబాద్ ప్యాసింజర్ లో వచ్చారా? వాడు పూరి ప్యాసింజర్ దగ్గర కాచుకొని కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. బొత్తిగా చదువు సంధ్య లేనట్టుంది. చదువు సంధ్యలుండి మాత్రం మా పల్లెటూళ్ళలో ఏం చేస్తానులేండి. పోనీ బస్తికే పంపించకపోయావా? ఎందుకు? అడుగు తిన్ను. అడుగు తినడం ఏమిటి? 4 ముక్కలు నేర్చుకునేవాడు. 4 ముక్కలు నేర్చుకున్నా ఇంకోళ్ళ కింద చాకరీ చేయాల్సిందే కదా బామ్మగారు. మా వాడికి నిక్షేపంలాగా వాళ్ళ అన్నగారితో సేద్యం చేసుకుంటూ కాలు మీద కాలేసి కూర్చున్నాడు పిచ్చి కదా. ఏమైనా ఈ రోజుల్లో చదువు రాకపోతే నయా పైసా కొరగాడు. చదువుల్లో ఏముందిలేండి మా అమ్మగారు. ఇంతకీ మీ అత్తారూరు ఏవేపే అనుకుంటాను? చింతపల్లేగా. అదే ఆ రోజుల్లో మా మామగారి పేరు చెబితే చెట్టు మీద పిట్టలు కూడా నీరు తాగేయగవు. అబ్బో అంత పలుకుబడి. అదే మా అమ్మగారు. ఇంతకీ ఆయన ఏం చదివాడని? వేలుముద్ర వేయడం కూడా సరిగ్గా రాదటగా. అదృష్టం మా అమ్మగారు, ఆయనకి ఆ వేలులో పెట్టాడు అదృష్టం. అంచేత దాని ముద్రతోటి అంత పలుకుబడి, అంత పేరు, అంత ప్రతిష్ట. మా మాణిక్యం కూడా ఒక రోజు అంతటి వాడు కావచ్చు. ఏమేమంగా? అవునక్క.